ఆ టీ స్టాల్కు ఒక చరిత్ర ఉంది. అక్కడ టీ తాగటం ఆ క్రికెటర్కు ఎంతో ఇష్టం. ఆ తర్వాత అతను ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ అయ్యాడు. అక్కడికి వచ్చి టీ తాగటం ఇప్పటికీ ఆ క్రికెటర్కు ఎంతో ఇష్టం. అంతేకాదు ఆ టీ మాస్టర్ను ఇప్పటికీ ఆదుకుంటూ ఉంటాడు. ఆ కథ ఏంటో చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని రద్దీగా ఉండే ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక సాదాసీదా టీ స్టాల్ ఉంది. అదే థామస్ టీ స్టాల్. చూడటానికి సాధారణంగా ఉన్న ఆ స్టాల్ కథ మాత్రం అసాధారణమైంది. ఒకప్పుడు ఒక యువకుడు ఇక్కడే లెక్కలేనని గంటలు గడిపాడు. తాను ఒకనాడు ప్రపంచానికి కెప్టెన్ కూల్గా సుపరిచితుడవుతానని అతనికి తెలియదు. ఆ రోజుల్లో కీర్తి ప్రతిష్టలు కానీ సంపద కానీ లేవు. ఆయనే మహేంద్ర సింగ్ ధోని. ఖరగ్పూర్లో టికెట్ కలెక్టర్గా ధోని పనిచేస్తూ రైల్వేలో క్రికెట్పై తనకున్న అభిరుచిని కొనసాగించాడు. అప్పట్లోనే ఖరగ్పూర్ టీ స్టాల్ వద్దకు వచ్చి టీ సేవించేవాడు. అది అతనికి ఇష్టమైన ప్రదేశం అని థామస్ మేనలుడు జార్జ్ గుర్తు చేసుకుంటుంటాడు. అతను తన స్నేహితులతో గంటల తరబడి ఇక్కడే కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాడని చెప్తాడు. నిశ్శబ్దంగా పట్టుదలతో ఉండే ఆ యువకుడు ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టిస్తాడని అన్నడూ ఊహించలేదట. థామస్ స్వయంగా ధోనీకి టీ తయారు చేసి అందించేవాడట. సంవత్సరాలు గడిచే కొద్దీ ధోని ప్రపంచవ్యాప్త కీర్తిని పొందాడు. కానీ ఖరగ్పూర్లోని నాడు టీ ఇచ్చిన థామస్ ఆరోగ్యం దెబ్బతిన్నగా ధోని వైద్యుల నుండి తాజా సమాచారాన్ని సేకరించాడు. అత్యవసరమైనప్పుడు సహాయం అందేలా చూసుకున్నాడు. చికిత్సకైన మొత్తం ఖర్చును భరించాడు మహేంద్ర సింగ్ ధోని. వారి బంధం కేవలం వైద్య సహాయానికే పరిమితం కాలేదు. ఒకానొక సమయంలో అధికారులు ఆ టీ స్టాల్ను కూల్చివేస్తారని వార్త వచ్చింది. దీంతో థామస్ ఏకైక జీవనాధారం ప్రమాదంలో పడింది. ధోని నుంచి మరోసారి సహాయం అందింది. ధోని స్వయంగా రైల్వే అధికారులతో మాట్లాడాడు. ఆ స్టాల్ను కూడా కాపాడాడు. దాన్ని తిరిగి నిర్మించడానికి ఆర్థిక సహాయం అందించాడు. ఇందుకు గుర్తుగా ధోని ఫోటో ఒకటి ఇప్పటికీ ఆ స్టాల్లో లోపల వేలాడుతుంది. వినియోగదారులు కేవలం టీ కోసమే కాకుండా ధోని మిత్రుడు టీ స్టాల్ అని నేటికీ చెప్పుకుంటూ ఇక్కడికి టీ తాగడానికి వస్తుంటారు.